ఉన్నాము ప్రభువా. మహనీయుడివి, మహోన్నతుడివి, గొప్ప కుమ్మరివి, కాపరివి నా దేవా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో నా ప్రభు, ఈ ప్రాంత కాలములో నాయన ఆత్మీయులతో దైవజనులతో కలిసి ఈ రీతిగా నాయన అయా మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఆరాధించి కీర్తించి నాయన మీ నామమును స్మరించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మీ సన్నిధిని పాటలలో, ప్రార్థనల్లో నా ప్రభువా, అయా విశ్వాస ప్రమాణములో నాయన అయా వాక్య పఠనములో మీరు తోడుగా ఉన్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన మీరు సిద్ధపరిచిన మీ దైవ సేవకులను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభు. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దాసుల ద్వారా నా ప్రభువా చేరువచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నానయ్యా. ఈ హృదయానికి ఎలాంటి మాటలు అవసరమో నా ప్రభువా అట్టి వాక్కులను నాయన మీ దాసుల ద్వారా మీరు పంచిపెట్టండి అయ్యా. మనుషుడు రొట్టె వలన కాదు గాని మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు గనుక నా ప్రభువా బ్రతికించి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నిబ్బరపరిచి నీ వాక్కుల చేత నాయన కృంగిన హృదయాలను తెప్పరిల్ల చేసే మీ మాటలు ప్రభువా మీకు వందనాలయ్యా. నలిగి వేసారిన వారిని నాయన ఊరటనిచ్చేవి నా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి మాటల చేత నా ప్రభువా నాయన ఈ దినమున చేరువచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు నాయన మాట్లాడండి, ముచ్చటించండి, హెచ్చరించండి నా ప్రభు మీకు వందనాలు దేవా. అయ్యా మీ మాటలు వింటున్నప్పుడు అయ్యా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థం చేసుకునే మనసును మా అందరికి మీరు దయచేసి నాయన విని విడిచిపెట్టి వారి మీ కాక నా ప్రభు మా హృదయాల్లో భద్రము చేసుకుని వాక్య లేఖనాలు సారంగా నా ప్రభు జీవించగలవారమై ఉండడానికి మీ కృపా సహాయము దయచేయమని అయా ఇంతవరకు జరిగిన మీ సన్నిధి అంతటిని బట్టి మీకు స్తుతి. మీదట జరిగిన అయినా నాయన అయా నీ సన్నిధిని మీ ఆత్మ ఆధ్వర్యానికి అప్పచెప్పుకుంటూ అనర్హురాలనైనా నన్ను ప్రేమించి నాకు ఇచ్చినట్టి ప్రశస్తమైన సమయమును బట్టి వందన స్తుతులు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ తరుణ్ కుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నానండి. బ్రదర్ తరుణ్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం తరుణ్ గారు H&M లో 6 సిగ్మా కన్సల్టెంట్ గా పూర్తి కాల సేవలు అందించు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చ్ బోర్డు మెంబర్ గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్ గా ఉన్నారు. బ్రదర్ తరుణ్ గారు మరియు లీనా గారులకు 2 సంతానము. ప్రస్తుతం వారు ప్యారిస్ లో నివసిస్తా ఉన్నారు. అదేవిధంగా బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారి కుటుంబాన్ని, తరుణ్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్ అండి. Thank you very much and praise God for this opportunity once again to share the word. మరి దేవునికి వందనాలండి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వబడిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Last time when I was sharing, I picked up the book of Haggai, and I know that it's a small book, but it is very tightly packed with a lot of very intense and deep messages. మరి పోయినసారి నేను సందేశం ఇచ్చినప్పుడు హగ్గై గ్రంథం ద్వారా నేను పంచుకొని ఉన్నాను. అది చిన్న పుస్తకం అయినప్పటికీ కూడా చాలా అమూల్యమైన లోతైన అంశములతో మరి మన కొరకు పొందుపరచబడిన చిన్న పుస్తకం అది. Although we have not covered all that we could learn from Haggai, there is more to learn. So today I want to pick up from Haggai and share a simple message which has 3 parts.
So the first part that I wanted to look into is like, taking a moral stand. మరి ఈ యొక్క ఈసారి కూడా ఈరోజు నేను వాక్యాన్ని పంచుకునేటప్పుడు హగ్గై గ్రంథం నుంచే నేను వాక్యాలని నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ చిన్న పుస్తకం ద్వారా. మరి 3 అంశాలుగా ఈ రోజు వాక్య ధ్యానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నైతికమైన మరి విషయాల్లో మనము రాజీ పడకుండా నిలవబడటం అన్న అంశం మీద ధ్యానం చేద్దాం. మొట్టమొదటి పాయింట్. So we will read from Haggai chapter 2 verses 11 to 14. మరి హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 14. దయచేసి ఎవరైనా సహాయం చేస్తారండి? హగ్గై 2 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదువుతున్నారమ్మా? నేను చదువుతాను లేకపోతే. హగ్గై 2 11 నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్ర మగునా అని హగ్గయి మరలా అడుగగా యాజకులు అది అపవిత్ర మగుననిరి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయ క్రియలన్నీ వారు అచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. Now, Haggai is a very straightforward book, and in that, the phrase Lord of hosts, it says, "Thus says the Lord of hosts" in the beginning of the verse. Lord of hosts comes 25 times in 2 chapters. In the small book, it is repeated 25 times. మరి హగ్గై గ్రంథము చాలా సూటిగా మనతో మాట్లాడే గ్రంథం అయి ఉంటా ఉన్నది. ఈ యొక్క సైన్యములకు అధిపత్యగు యెహోవా అన్న మాట దాదాపు 25 సార్లు ఆ మాటని హగ్గై వాడతారు. ఆ యొక్క ప్రభువుకి ఆ యొక్క టైటిల్. So that is how Haggai to introduce God, because he is the Lord of hosts. That means that he is the King of kings, and he is the one who is ruling all the armies of the angels and of the earth, and he is the one who is ruling over all the armies. మరి సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే మరి దాని అర్థం ఏంటంటే ఆ దేవదూతల సైన్యమును మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న సమస్త సైన్యాన్ని కూడా ఏలే దేవుడు. ఆయన రాజులకు రాజు అని అర్థం అన్నమాట. Now in this verse we see that God is challenging people to be holy, and he is calling out some laws from Leviticus, which says that, the holiness will not pass. It's not contagious. It doesn't go from one to another, but sin is contagious. If somebody is unclean, it passes. But somebody is holy, you can't become holy by being amongst, by touching them. మరి ఇక్కడ హగ్గై తను ఎవరినైతే ఉద్దేశించి రాస్తా ఉన్నాడో ఆ ప్రజల్ని పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత గురించి సవాలు చేస్తా ఉన్నాడు. దాని కొరకై లేవియా కాండం నుంచి కొన్ని సూత్రాలు, పరిశుద్ధత గురించి రాయబడిన కొన్ని నియమాలు ప్రస్తావిస్తా ఉన్నాడు. ఉదాహరణకి పరిశుద్ధత అనేది ఒక అంటుకునేది కాదు, కానీ పాపమైతే అంటుకుంటది, ఒక అంటురోగం లాగా. కానీ పరిశుద్ధత ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేది కాదు. ఎవరికి వాళ్లే పరిశుద్ధతగా ఉండాలి, పరిశుద్ధత గురించి సవాలు చేస్తూ మాట్లాడుతా ఉన్నాడు. Now, while I was going through this verse, it made me reflect on few things. One, if somebody has a disease like COVID, they cannot go in between 150 healthy people and expect themselves to be healed. It will just pass. That means that, sin has no rules. It just passes and spreads. But when it comes to holiness, it's like an individual pursuit. You have to pursue it all by yourself.
మరి ఉదాహరణకి కోవిడ్ ఆ యొక్క తెగులు మనం చూసి ఉన్నాము. అది మనం ఏం చేసినా చేయకపోయినా మనకు కానీ కోవిడ్ ఉంటే మనం ఒక 150 మందితోటి మనం కానీ వాళ్ళకి దగ్గరగా వెళ్ళామనుకోండి, వాళ్ళందరికీ కూడా అది అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అది పాపంలాగా, మరి పాపం కూడా అంతే. మరి పాపం రకరకాల కోణాల్లో దానికి ఏమి రూల్స్ కానీ ఏమి నియమాలు ఏమి ఉండవు. అది కేవలం అంటుకుంటది, అంటే రకరకాలుగా అంటుకుంటది. పాపం కానీ మనలో ఉంటే మిగతా వాళ్ళకి చాలా తేలిగ్గా అంటుకుంటది. కానీ పరిశుద్ధత అనేది ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా దానిని ఒక సాధన చేయవలసిన విషయం. దానిని మనమే కలిగి ఉండి దాన్ని పరిశుద్ధంగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళమే పరిశుద్ధంగా ఉండటానికి పూనుకొనవలసిన విషయం అది. And taking a moral stand and doing the right thing and choosing to be holy is not something easy, and it is always tough because when you are choosing to be right, you might have to go against everybody around you. మరి సరిగ్గా ఉండాలి నేను అని ఒక నిర్ణయం, నీతిగా నైతిక విలువలతో నేను జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకునే ఒక కోరిక, ఆ యొక్క నిర్ణయము అనేది అది అంత తేలికైన విషయం కాదు. అలా ఉండాలంటే మనం ఈ లోకంలో చాలా మందిని మనం ఎదిరించాలి, లేకపోతే చాలా మంది యొక్క విషయాల కొరకై మనం వ్యతిరేకంగానే జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే అనేక మందికి వ్యతిరేకంగా ఉంటుంది అది. Now, I just wanted to share an example. Recently, we were planning to actually get a home loan in France, especially in Paris, and we were getting our files assessed. And we reached out to an agency in Paris. They help reaching out to the banks. Here, people work through agencies, so we had to go through a financial agency to get everything assessed. మరి ఉదాహరణకి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య మేము ఫ్రాన్స్ దేశంలో మేము ఉంటా ఉన్నాము. మేము ఒక ఇంటిని కొనుక్కోవాలనుకొని దానికి బ్యాంక్ లోన్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉండగా, మేము దాని గురించి మాకు అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు మాకు అర్హత ఉంది, ఎంతవరకు మాకు అమౌంట్ వస్తుంది, ఆ విషయాలు మా యొక్క ఫైల్స్ని దాన్ని అంచనా వేయటానికి గాను ఒక సంస్థని మేము వారి సహాయం తీసుకున్నాం. So this is a very professional and top class agency in France, and they went through the files and they reached out to the banks on our behalf, and they came back with a set of conditions and some offers. అయితే మేము ఈ యొక్క సంస్థ ఏదైతే మా యొక్క ఫైల్స్ని అంచనా వేసే ఈ యొక్క సంస్థ చాలా ఉన్నతమైన సంస్థ, చాలా ఈ దేశం మొత్తంలో చాలా ప్రసిద్ధిగాంచింది. వాళ్ళు మా యొక్క ఫైల్ని తీసుకొని బ్యాంకుల్లో మా తరపున ప్రయత్నం చేస్తారనమాట లోన్ కొరకు. అయితే ఈ సంస్థ మా యొక్క ఫైల్స్ అంతటిని దాన్ని పరిశీలించి మాకు కొన్ని ఆఫర్లు, మాకు కొన్ని ఆలోచనలు, సలహాలు ఇచ్చారు. Now, they came back with an offer saying that, these are the banks who want to give you a loan. And they came with a list of conditions. And they have chosen one offer and they said, this offer is really good. And here are the set of conditions. When I went through that, I did not like the conditions because it's more like tying us into a few things for the next 10 years. And I told the agency the conditions are not good for so and so reasons. So I explained them why I'm not liking these conditions. మరి ఆ సంస్థ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఇదిగోండి ఈ యొక్క బ్యాంకులన్నీ కూడా పలానా బ్యాంకులు మీకు లోన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇవి షరతులు అని చెప్పి కొన్ని షరతులు మా ముందు పెట్టారు. అలాగే ఆఫర్లు కూడా పెట్టారు. నేను ఆ షరతుల్ని నేను కాస్త స్టడీ చేసినప్పుడు అవి నాకు కొన్ని నచ్చలేదు. ఎందుకంటే వచ్చే 10 సంవత్సరాల పాటు మమ్మల్ని ఖచ్చితంగా చాలా ఇరుకున పెట్టే షరతులు అనమాట అవి. నేను వారికి చెప్పాను, ఈ పలానా షరతులు నాకు నచ్చలేదని చెప్పాను. Some of these conditions are even going against my values. I would not like to use a credit card, and they force us to have a credit card and things like that. So when I went back to the agency, they gave an interesting response. They told in France, this is how it happens. You take the loan
Legally, you are not obligated to keep the conditions, and the bank cannot do anything. So you can just take the loan and ditch the bank. It's okay if you don't keep the conditions. మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు విని వాళ్ళు ఏమన్నారంటే, ఉదాహరణకి ఇంకొక విషయం కూడా నాకు నచ్చలేదు అక్కడ ఆ బ్యాంకు యొక్క షరతులు ఏంటంటే, నేను ఏవైతే కొన్ని విలువలు లేకపోతే కొన్ని విషయాలు నా నిర్ణయాలు, ఉదాహరణకి నేను క్రెడిట్ కార్డు వాడటం నేను చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను నా జీవితంలో. దానికి కూడా అది వ్యతిరేకంగా ఉన్నాయి ఆ షరతులు. నేను ఆ యొక్క లోన్ కానీ నేను తీసుకుంటే ఆ షరతుల ప్రకారం నేను ఖచ్చితంగా క్రెడిట్ కార్డు వాడాలి. సో ఇవన్నీ కూడా నాకు నచ్చలేదని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొస్తా ఉన్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏంటంటే, ఫ్రాన్స్లో ఇవన్నీ మామూలేనండి, మీరు ముందు ఒప్పేసుకోండి, ఆ తర్వాత లోన్ వచ్చిన తర్వాత మనం ఈ షరతులను ఏమీ పాటించిన అవసరం లేదు, మనం దీన్ని మోసం చేయొచ్చు, ఇది మామూలే ఇక్కడ అని చెప్తా ఉన్నారు. Now, the agent told me everybody does this in France and it's very normal. And I had a friend who is counseling us, who is also an accountant, a friend of ours. And when we went and what the stand is from the agency, and she told us everybody does, it's normal. Then you don't have conditions. You just have to tell them yes first, and then you don't have to keep the conditions. అయితే ఆ యొక్క ఏజెంట్ ఇంకా ఏమన్నారంటే, ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. మొట్టమొదట బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు షరతులకి మనం ఓకే అని చెప్తాము, కానీ ఆ తర్వాత మనం వాటిని ఏం పాటించము. ఇక్కడ అందరూ చేసే పని అదే అని అంటే, చివరికి మేము మా స్నేహితురాలు ఒక ఆవిడ ఈ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే ఉద్యోగంలో ఉంటే, ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు ఆవిడ కూడా ఇంతే చెప్పారు. I went to some of my friends in the church. I discussed the scenario, and even they told everybody does this in France. It's okay, Tarun. You can go for the loan, and you tell them I will keep the conditions. But after 1 year, you are not legally obligated. You don't have to keep the conditions. Now, this is something that is coming from everybody in around me. But something in my spirit said this is immoral. For me, this is not the way I work. So I went back to the agent and I told him, I don't know how everybody works in France, but for me, when I commit something, it's a commitment for life. So I want to stand by that. So I went and responded to him saying that I can't say something I will do for next 10 years and after 1 year come back and say I'm not going to do that. That's not how I work. మరి మా సంఘంలో ఉన్న విశ్వాసులతో కూడా నేను చర్చించాను ఈ అంశం ఈ ఫ్రాన్స్ దేశంలో. అయితే వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఇక్కడ ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే, ప్రతి ఒక్కరు చేస్తారు. మొట్టమొదట మనం లోన్ యొక్క షరతులు ఒప్పుకుంటాము, ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత మరి న్యాయబద్ధమైన విషయాల్లో ఏది కూడా మనకి వర్తించదు, కనుక మనం ఇక అది చేయలేమని చెప్పొచ్చు వాళ్ళకి. ఆ 1 సంవత్సరం అయిన తర్వాత ఆ షరతుల్ని మనం ఏం పాటించిన అవసరం లేదు, బ్యాంకుకి కూడా మనం చెప్పొచ్చు నా వల్ల కాదని అని అంటా ఉన్నారు. నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ కూడా బ్యాంకు ఏజెంట్ అవ్వచ్చు, సలహాదారులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, అందరూ కూడా ఇట్లానే ఉన్నారు. కానీ నా జీవితంలో నా యొక్క నైతిక విలువలు ఏవైతే నేను తీర్మానించుకున్నానో, నేను వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈ విషయాలు ఉంటా ఉన్నాయి. ఉదాహరణకి నేను నెక్స్ట్ 10 సంవత్సరాలకి నేను ఒక షరతుల్ని నేను పాటిస్తానని మాటిస్తే, ఆ 10 సంవత్సరాలే కాదు, ఒకసారి నేను మాటిచ్చినప్పుడు అది నా జీవితంలో నేను పాటించవలసిన, నా జీవితాంతం నేను కట్టుబడి ఉంటానని అన్న ఒక నియమాన్ని నేను కలిగి ఉన్నాను. Now, the most commonly received sentence here is like, Tarun, be a Roman in Rome. When you are in Rome, you be like a Roman. It is normal. And that's the thing that they use. Like, it's okay to drink alcohol. It's okay to drink, smoke. It's okay to do things when you are here because that's how it is. Be a Roman in Rome. And that's a very famous quote. మరి సర్వసాధారణంగా అంటుంటారు కదా, వెన్ యు ఆర్ ఇన్ రోమా రాజ్యంలో ఉన్నప్పుడు ఒక రోమా పౌరుడిలాగా నువ్వు ఉండు అని ఒక సామెత. అంటే ఎక్కడ పట్టాల్సిన గొడుగు అలాగా అక్కడ పట్టు అని ఒక అర్థం. సర్వసాధారణంగా అక్కడ అందరూ అంతే అంటున్నారు. ఇప్పుడు ఇదేం కొత్త ఏం కాదు, అందరూ చేసే పని. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఉండు. ఒక్కోసారి మరి కొంతమంది ఆల్కహాల్ తాగుతారు, లేకపోతే స్మోకింగ్ చేస్తారు.
అది పెద్ద తప్పేం కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దానికి అనుగుణంగా నువ్వు ఉండాలి అని ఒక సామెతలాగా నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు సలహాలు ఇస్తా ఉన్నారు ఈ విధంగా ఉండమని. But is that right? Now, when this situation happened, the Holy Spirit immediately convicted me and my wife. We both felt like, something is wrong here with the way they are suggesting things, and immediately it struck me. We are not called to be Romans in Rome, but we are called to be Christ-like in Rome. మరి ఈ విషయాన్ని మరి మేము ఈ విషయం గురించి ఇలాగా ఆలోచిస్తూ మా ప్రయత్నాలన్నిటిలో కూడా మేము ఇట్లాగా అందరితో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని స్పష్టంగా ఒప్పించాడు. ఈ యొక్క విషయాల్లో మరి యేసుక్రీస్తుని పోలి మాత్రమే మీరుండాలి అని చెప్పి నన్ను, నా యొక్క సతీమణి భార్య గారిని కూడా ఈ యొక్క విషయాల్లో మేము రాజీ పడకుండా ఉండాలి ప్రభువు కొరకు. ఒక రోమా రాజ్యంలో రోమా పౌరుల్లాగా లేకపోతే రోమా వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండటం కాదు. ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి చెందినట్టు అని ఒక రాజీ పడే విషయాలు రకంగా కాదు, కానీ నిజంగా నైతిక విషయాల్లో నిలబడాలి, ప్రభువుని పోలి నేను ఉండాలి అని చెప్పి మేమిద్దరం కూడా ఒప్పించబడ్డాం. Now, if everybody is a Roman in Rome, there is no hope for Rome. No, somebody has to take a Christ-like stand so that there is a hope for Rome that it could change. So when it comes to immorality, we don't have to copy from the world. We have to ensure that we get our moral lessons from the Word of God, and we are called to be Christ-like among the people who are around us. మరి నైతిక పరమైన విషయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మాత్రమే మన యొక్క నియమాలు, మన యొక్క ఏ విధంగా ఉండాలి అన్నది పరిశుద్ధ గ్రంథం నుంచి మాత్రమే మనం తీసుకోవాలి. అనైతికతకి మనకి ఒక మూలము, లేకపోతే మనం నేర్చుకోవాల్సింది, లేకపోతే మనం అనైతికత విషయంలో ఈ లోకాన్ని చూసి రాజీ పడకూడదు. నైతికత ఎలా ఉండాలి, నైతికంగా నేను ఏ విధంగా ఉండాలన్నది మనకి పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సామెత ప్రకారం రోమాలో ఉన్నప్పుడు నువ్వు రోమీయుడిలాగా ఉండు అని ఒక సామెత. అదే గనక అందరూ క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకున్న మనం అందరం కూడా ఆ యొక్క సామెత ప్రకారం ఉంటే, ఉదాహరణకి రోమీయుడిలాగా ఉంటే రోమాలో, ఆ రోమా రాజ్యానికి ఒక నిరీక్షణ ఉండదు. కానీ యేసు ప్రభు యొక్క బిడ్డలాగా మనం రాజీ పడని జీవితం జీవిస్తా ఉంటే ఆ రోమాకి ఒక నిరీక్షణ ఉంటుంది. So God told us to be salt and light in the places that we are in. In Romans 12:2, it clearly says, "Do not be conformed to this world, but be transformed." So we are called not to be conformed with what everybody around us is doing, but we are called to be that light and salt and to take that moral stand. If you and me as believers don't take that moral stand, who else will? So we are expected to take that moral stand wherever we are around us. మరి మనమైతే నైతిక విషయాల్లో ఒక రాజీ పడని ఒక స్థితి, ఒక నిలబడాలి ప్రభు కొరకు. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి అన్న మాట ప్రకారం మనం ఈ లోకంలో జీవించినప్పుడు నైతిక విషయంలో మరి రాజీ పడకుండా ప్రభు కొరకు నిలబడే వాళ్ళంగా మనం ఉండాలి. So God actually tells them to be holy, which is actually a narrow pursuit, and that's a practice for them to understand that it's a narrow gate that they have to follow, and it's an individual pursuit. And like that, we are called to be holy. We are called to take that moral stand wherever we are, and that is what helps us to shine the light of God and allows us to reflect the glory of God, to be His channels, so that they know God through us. మరి మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, అలాగే ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట, మరి మనం ఆ విషయం, ఆ యొక్క వెలుగులో
మనం ఈ లోకంలో నైతిక విషయాల్లో రాజీ పడకుండా మనం ఆ, ఒక 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 నిర్ణయం తీసుకొని దేవుని కొరకు జీవించాలి. మరి పరిశుద్ధంగా ఉండమని దేవుడు పిలుస్తా ఉన్నాడు మనల్ని. పరిశుద్ధంగా ఉండటం అనేది ఒక ఇరుకు మార్గమున ప్రయాణించటం లాంటిది. అది ఒక వ్యక్తిగతమైన ఒక అన్వేషణ. వ్యక్తిగతంగా మనం పూనుకొని పరిశుద్ధంగా ఉండటం అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దానిని వెంటాడాలి. అది ఒక ఎవరికి వాళ్ళని దానికోసం ప్రయాసపడాలి. So we have many examples from the Bible. In the Old Testament, we see that, Joseph takes a moral stand. Although, he comes from a family where, he had the two of his brothers who literally committed murder. He had one of his brothers who went and slept with the daughter-in-law. But when he had that opportunity at the Potiphar's place, he took a moral stand, and he has chosen to honor God, and that's why he actually stands out, because he was not like everybody else around him. He was by himself following God, being holy. మరి బైబిల్ గ్రంథంలో ఈ విషయాల్లో అనేకమైన మాదిరికరమైన జీవితాలను మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి యోసేపు మరి పాపం చేసే విషయంలో అతనికి ఎంతో అక్కడ పరిస్థితులు ఆ, చాలా బలమైన శోధనలు అక్కడ ఉన్నప్పటికీ కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులకి రాజీ పడకుండా తను ఒక నిలబడ్డాడు నైతిక విషయాల్లో యోసేపు. Now, yeah, we also see that, Daniel took a moral stand. When we are taking a moral stand, sometimes we are surrounded by people who harm us. But still, it is very important that, we do the right thing. So taking a moral stand is only a step number one. But maturing in that is also to show that love and compassion for those who are being immoral to us. మరి నైతిక విషయాల్లో పరిశుద్ధంగా నిలబడే విషయంలో మనం నిలబడటానికి ప్రయత్నం చేయటము, నైతికంగా నేను ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని సమర్పించుకోవడం అనేది అది మొట్టమొదటి అడుగు. ఇంకా రెండవదిగా ఏం చేయాలంటే నీవు తీసుకున్న నిర్ణయం నిలబడే విషయంలో, నైతికంగా నిలబడే విషయంలో మరి పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. ఎప్పుడైతే మనం ఇలాగా ఒక నైతికంగా లేకపోతే పరిశుద్ధంగా మనం ఉండటానికి నిర్ణయం తీసుకుంటామో, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గాయపరుస్తూ ఉంటారు, రకరకాలుగా మనకి వ్యతిరేకంగా ఉంటారు. మరి ఉదాహరణకి దానియేలు మనం చూసినట్లయితే, దానియేలు ఒక నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు నిలబడ్డాడు, నైతిక విషయాల్లో నిలబడ్డాడు. మరి దానియేలు చాలా వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు తను. Now, I was actually reading the book of Jonah recently again. I preached from Jonah at least 5 times. I read through every commentary that is available online on Jonah, but every single time I read it, I have something new from that. And I was struck at a single verse from the book of Jonah, in that Jonah chapter 1, verse 13. It says, "Nevertheless, the men rowed hard to return to the land." Brother, you're ఐఎమ్ సారీ అండి. యోనా గ్రంథాన్ని నేను మరి ఒకసారి ధ్యానం చేసుకున్నాను ఇటీవల. ఆ యొక్క పుస్తకం నాకు చాలా ఇష్టమైంది. యోనా గ్రంథాన్ని నేను చాలాసార్లు స్టడీ చేశాను. దానికి సంబంధించిన ప్రతి కమెంటరీని నేను చదివాను. మరి ఆ యోనా గ్రంథాన్ని ఈ మధ్యలో చదువుతున్నప్పుడు కూడా నేను ప్రతిసారి ఎంతో ఆశీర్వదించబడేవాడిని. ఒక వచనం నాకు చాలా సార్లు ఆ వచనం ఒక్కటే నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. యోనా 1వ అధ్యాయము 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. Yes, a part of the verse says they are actually trying hard to return to the land. Now, if you actually get into that situation and think about it, these are the sailors who are looking into a storm which is very ferocious. And just before that, we see that they understood
that the storm is coming because of Jonah. Because uh, uh, of Jonah, he is running away. In verse 9, it says that, Jonah is explaining them, it's happening because of me. And after listening from Jonah, they are trying hard to go back to the land. ఇక్కడ ఈ యొక్క నావికులు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. వాళ్ళు ఈ చదవబడిన 13వ వచనంలో ఆ ఓడను దరికి తీసుకురావటానికి ఆ యొక్క తెడ్లను బహుబలంగా వేస్తా ఉన్నారు. ఆ తుఫాను బాగా బలమైన తుఫాను గాలి ఎదురై ఆ బలం చేత సముద్రం పొంగి ఉందంట. వారి ప్రయత్నం వ్యర్థమవుతా ఉంది. అంత పరిస్థితుల్లో వాళ్ళు ఆ నావికుల్ని మనం చూసినట్లయితే వాళ్ళకి అప్పటికే ఆ యొక్క తుఫాన్ అంతా కూడా యోనా వల్లనే వస్తా ఉంది అని చెప్పి యోనా కూడా చెప్తాడు ఆ ముందు వచనాలు మనం చూసినట్లయితే. అయినా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. Now, if we go through the whole book and get the essence of it, Jonah is a prophet who knows that God is a very compassionate God. He writes it in, Jonah chapter 4. He very clearly says, God, I know that you are a very compassionate God and you will forgive these Ninevites when they repent. And his thought is that he don't want the Ninevites to be forgiven. He wants those 120,000 people to be punished. And that's the attitude the prophet of God had. మరి ఈ యొక్క యోనాకి దేవుడు చాలా కనికరవంతుడు అన్న సంగతి బాగా ఎరిగి ఉన్నవాడు. అది 4వ అధ్యాయంలో యోనా మాటల్లో మనం చూడగలం. దేవా నువ్వు కనికరవంతుడివి అని చెప్పి రాస్తాడు, రాయబడి ఉంటుంది యోనా మాటలు. అయితే ఈ యొక్క నినెవే ప్రాంతంలో ఉన్న ఆ యొక్క 120,000 మంది 120,000 మంది ప్రజల్ని దేవుడు ప్రవచించమని చెప్పినప్పుడు దేవుడు వారి ఎడల కనికరం కలిగి ఉన్నాడు అన్న సంగతి అక్కడ ఆ గ్రంథంలో యోనా మాటల వల్లే మనం తెలుసుకోగలం. ఇలాగ కనికరవంతుడైన దేవుడని ఎరిగి ఉండి కూడా యోనాకి మాత్రం ఈ యొక్క ప్రజలు శిక్షించబడాలి, వాళ్ళు క్షమించబడకూడదు, శిక్ష తప్పించుకోకూడదు అని ఒక మనస్తత్వం కలిగి ఉంటాడు. యోనా గ్రంథం మనం దాన్ని ధ్యానం చేసినట్లయితే ఇది మనం గమనించగలం ఈ పాయింట్. Jonah is determined to ensure that Nineveh faces the judgment, but his single line sermon saves 120,000 people. And at the end, he is fighting with God. And, Jonah is compassionate for a small plant that grows and that dies the next day. God asks him, you are compassionate about the plant. What about 120,000 people? Don't you understand my heart and show that compassion to this many people? That's the question that God leaves Jonah with, and we don't know how he answers. మరి యోనా గ్రంథంలో మనం ఆ యొక్క విషయాలు చూసినట్లయితే యోనా ఈ యొక్క ప్రవచిస్తాడు. దేవుడు తనని ప్రవచించమన్న మాట మహా అయితే ఒక లైన్, అది మీరు పశ్చాత్తాపడండి, దేవుడి యొక్క తీర్పు మీ మీదకి రాబోతుందని ప్రవచిస్తాడు. కానీ నిజానికి ఆ తీర్పు వాళ్ళు తప్పించుకోవడం యోనాకి ఇష్టం ఉండదు. ఉదాహరణకి అక్కడ జరిగిన ఒక సన్నివేశం కూడా రాయబడి ఉంటుంది కదా. ఒక తీగ, ఒక కూరగాయల లాంటి తీగ ఒకటి, అది మొలకెత్తి అది తన కళ్ళ ముందే అది ఫామ్ అవుతుంది. కానీ నెక్స్ట్ డేకి అది ఎండిపోతుంది అన్నమాట. దాన్ని చూసి చాలా జాలి పడతాడు అలాగే ఎండిపోయేసరికి ఆ తీగని, ఆ యొక్క మొక్కని చూసి. మరి దేవుడు అంటాడు, నువ్వు వేయలేదు, నీకు అసలు సంబంధం లేదు, అలాంటి ఒక మొక్కని, ఒక తీగని చూసి అది ఎండిపోయిందని నువ్వు జాలి పడుతున్నావే, మరి నా యొక్క సృష్టి, నేను తయారు చేసుకున్న ప్రజలు, నా సొంత ప్రజల్లాగా ఉన్న మంచి చెడ్డలు తెలియని ఈ యొక్క 120,000 మంది ప్రజలు నశించిపోతుంటే నాకు కనికరం ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తాడు యోనాని. మరి యోనా ఏ సమాధానం చెప్పాడైతే మనకైతే తెలియదు, కానీ ఈ ప్రశ్న మాత్రం దేవుడు యోనాని వేస్తాడు. So I want you to try and understand this. Jonah is not being compassionate to 120,000 people. Now let's go back and read the verse 13 in context. Let's read from Jonah chapter 1, verses 6 to 13. Verses 6 to 13, chapter 1. ఇప్పుడు యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు ఈ యొక్క కథ అంతా విన్నాం కదండి. ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని మనం ఈ యొక్క వాక్యాలను చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారండి. యోనా 1:6 నుంచి 13 వరకు. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము,
మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను, నీవు Sorry, I can't hear. I think it's the bandwidth. Uh, అమ్మా వినపట్లేదమ్మా. అన్న అన్మ్యూట్ చేసుకున్నా, మ్యూట్ అయిపోయారు. I too could not hear. no problem. I think it says it's a bandwidth issue, maybe the upload speed. Somebody can read in Telugu. Verses అన్నా Jonah chapter 1, verses 6 to 13. ఓకే. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. Now, thank you, Sister Deepthi, and also Sister Jansi for reading. So here in this verse, in this context, here there are few observations. One, the people who are interacting with Jonah don't know God, and it is Jonah who is actually introducing them, saying that this is the God of the Hebrews and the God who created everything, and he says that he has an assignment, he is running away, and he is the problem. And because of him, this storm is coming. He is making that very clear to them. And these people don't know God of Jonah, but they go and wake up Jonah, telling him to go and pray to his God. Sometimes we hear from unbelievers to go and pray to our God. That's a shame, but that's how it is. ఒక్కొక్కసారి అన్ని జనులు మనకి మన దేవునికి ప్రార్థన చేయమని చెప్పటం, మన దేవుని విషయాల్లో కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అది అవమానకరమైన విషయమే, కానీ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చదవబడిన భాగంలో యోనాకి ఇక్కడ మిగిలిన ఆ నావలో ఉన్న వాళ్ళు, ఆ యొక్క ప్రయాణికులు, నావికులు
యోనాకి ఇదే విధంగా చెప్తా ఉంటారు. మరి యోనా ఇక్కడ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి యోనా దేవుడు ఎవరో తెలియదు. యోనా తన దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేస్తా ఉన్నాడు. హెబ్రీయుడని, హెబ్రీయుల దేవుడిని అని చెప్పేసి వాళ్ళ దేవుణ్ణి పరిచయం చేస్తా ఉన్నాడు. అయితే వాళ్ళు భయపడి వాళ్ళు నీ దేవుడికి ప్రార్థించమని చెప్తా ఉంటారు. అన్ని జనులయుండి కూడా వాళ్ళు యోనాకి చెప్తారు, నువ్వు ప్రార్థించు ఈ యొక్క సముద్రం పొంగు ఆగిలాగున అని చెప్పేసి. Now, the interesting part that struck me on this verse 13 is that these people who are Gentiles, who don't know the God of the Hebrews, are showing compassion to the person who has caused the trouble. But Jonah is not able to show compassion to 120,000 people, being the prophet of God. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ నావలో ఉన్న మిగిలిన ప్రయాణికులు, నావికులు యోనా ఎడల చాలా కనికరం చూపిస్తూ ఉంటారు. అన్ని జనులై ఉన్నారు, మరి దేవుడెవరో తెలియదు, అయినా కూడా యోనా విషయంలో కనికరం కలిగి ఉండటం మనం గమనిస్తాం. కానీ యోనాను చూసినట్లయితే ఈ యొక్క 120,000 మంది ప్రజల మీద కనికరం కలిగి ఉండలేదు అన్న విషయం మనం గమనిస్తాం. I sometimes feel, God is watching this very clearly. God is the lots are on Jonah. God made it clear that Jonah is the problem. Jonah himself said, the solution is pick me up and throw into the sea and everything will be okay. Your life will be normal. But still, they want to row hard and save Jonah. మరి Sorry. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు ఈ యొక్క పరిస్థితులన్నిటినీ చూస్తా ఉన్న దేవుడు. మరి ఇక్కడ చాలా స్పష్టంగా యోనా ఆ యొక్క మిగిలిన నావికులకి, ఆ యాత్రికులు, ప్రయాణికులకి చెప్తాడు, సమస్య నేనేనండి, మరి నా దేవుడు వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళటం లేదు, కనుక ఈ యొక్క భయంకరమైన తుఫాను రేగుతా ఉంది, నన్ను తీసి ఆ యొక్క సముద్రంలో పడవేయండి, మీరందరూ బాగుంటారు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆయన్ని తీసి సముద్రంలో వేయకుండా ఈ నావని మరి దరికి చేర్చడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అది నాకు చాలా విచిత్రం అనిపించింది. వాళ్ళు ఎంతో కనికరంతో ఉన్నారు యోనా ఎడల అనిపించింది నాకు. Now, the prophet of God has a hard time showing compassion, but these Gentiles who don't know God, they are doing the right thing. And sometimes it is like that. The moral values are very clear to the human heart. Whether you know God or not, you know what is the right thing to do. And that's how these Gentiles, these people, the sailors knew that, it's wrong to go and kill someone, throwing them in the sea in middle of the storm, and they are trying hard not to do that because they have that moral consciousness. And but Jonah lost that moral consciousness, and he want to have God judge 120,000 people. ఇక్కడ మనం ఈ సన్నివేశంలో యోనాకును అలాగే అన్ని జనులైన ఆ తోటి ప్రయాణికులు, నావికులు మనం పోల్చి చూసినట్లయితే యోనా ఏమో నశించిపోతున్న యొక్క 120,000 మంది మీద కనికరం లేకుండా దూరంగా పారిపోతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రయాణికులు వాళ్ళు భయంకరమైన తుఫానులో ఆ యొక్క సముద్ర పొంగులో చిక్కుబడి ఉన్నప్పటికీ యోనాన్ని తీసి ఆ నీళ్ళలో వేస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారన్న సంగతి వాళ్ళు వినినప్పటికీ కూడా, అరే తోటి మనిషిని ఎలాగా నేను చంపగలను అని చెప్పేసి వాళ్ళు ఒక నైతిక విలువలు కలిగి ఉన్నారు, ఒక కనికరం కలిగి ఉన్నారు. మరి యోనాకి ఆ 120,000 మంది మీద అలాంటి కనికరం కానీ ఆ నైతిక విలువలు కానీ మనం చూడం. కానీ అన్ని జనులైన ఈ ప్రజలు నిజంగా నైతిక విషయాల్లో లేకపోతే వాళ్ళ హృదయాల్లో వాళ్ళు విశ్వాసులు అవనండి, విశ్వాసులు కానీకపోనండి, కానీ దేవుడు మనుషుని హృదయాల్లో నైతికతని పెడతాడు. దాని విషయంలో వాళ్ళు చాలా సున్నితంగా ఉన్నారు యోనా విషయంలో. Just because we are Christians doesn't mean we are holy. It's a pursuit, and sometimes it is harder for us because we know that God is a judge, and we tend to hate very fast because we are doing some right things, and because we are taking a moral stand and doing something right, immediately the pride kicks in, and that pride makes you
judge people and make decisions what should be the right thing to do, and we should be very cautious and stay away from that, because God is God and God is a compassionate God, and we need to understand the heart of God and show compassion to the people who are trying to harm us. Jesus says, pray for those who persecute you. మరి సహోదరి సహోదరులారా, మరి మనం నైతిక విలువల విషయంలో రాజీ పడకుండా నిలబడటం అనేది, మనం చేయటం అనేది చాలా తప్పనిసరి. అది వ్యక్తిగతంగా మనం ఒక పూనుకొని చాలా దాని కొరకు ప్రయాసపడి పరిశుద్ధంగా జీవించాలి. నైతిక విషయాల్లో, నైతిక విలువల విషయంలో మనం రాజీ పడకుండా నిలబడాలి. కానీ అదే సమయంలో కనికరం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ రెండు కలిసిన విషయం మనం ప్రయాణించాలి. మరి యోనాను చూసాము, ఆ యొక్క తోటి ప్రయాణికులు చూసాము. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని నైతిక విలువల విషయంలో మనము రాజీ పడకుండా నిలబడతా ఉన్నప్పుడు మనకి గర్వం వస్తుంది. ఆ గర్వం వల్ల మిగతా వాళ్ళని మనం తీర్పు తీర్చే ధోరణిలో మనం అంచనా వేస్తుంటాం. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళమే ఒక పరిశుద్ధత గురించి వ్యక్తిగత అన్వేషణ, వ్యక్తిగతంగా దానిని సాధన చేసుకునే వాళ్ళంగా ఉంటూ ఖచ్చితంగా కనికరముని దానితో కలుపుకుంటూ జీవించాలి. Now, Jesus told us, love your enemies and pray for those who persecute you. Now, he also did that. Like, when Peter denied Jesus, we might think that, he is Son of God, and that is why he has shown compassion, but think about it. Peter has been with Jesus for so long. He's like a good friend, and now Peter was actually picked up as the least of all. No rabbi wanted to teach Peter, and Jesus came and picked him up and taught him everything. After all that, Peter denies him, but still Jesus was able to show that compassion. And there is a secret behind that. How did he do that? Because Jesus actually prays for Peter. మరి వాక్యంలో ఉంటుంది కదండి, మరి ప్రేమించుడి, మీ తోటి వారిని ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పి మాట మనం చదువుతాం క్రొత్త నిబంధనలోని. మరి పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే, పేతురుని మరి ఒక శిష్యుడిగా చేసుకోవడానికి ఏ బోధకుడు కూడా సిద్ధంగా లేడు ఆ రోజుల్లో. కానీ యేసు ప్రభు వారు పేతురుని ఎన్నుకొని తనని శిష్యుడిగా చేసుకొని చాలా దేవునికి, యేసు ప్రభు వారికి అతి సన్నిహితంగా మరి తను సహవాసం కలిగి ఉన్న వ్యక్తి పేతురు. కానీ ఇంత సహవాసం ఉండి, ఇన్ని నేర్చుకొని, ఇంత క్లోజ్గా ఉన్న ఆ యొక్క పేతురు ఒకనొక టైం వచ్చేసరికి యేసు ప్రభు వారిని మరి ద్రోహం చేస్తాడు, నాకు తెలియదని చెప్తాడు. అలాంటి పరిస్థితి చూసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు తనని, పేతుర్ని మళ్ళీ కనికరించి తనని మళ్ళీ దారికి తీసుకొస్తాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే, యేసు ప్రభు వారు పేతురు కొరకు ప్రార్థించాడు కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు. It is for God to judge, but we are called to show compassion no matter who it is. So if you have some enemies and if you hate someone, the only way you will be able to show compassion is if you pray for them. When you pray for them, your spirit is enabled to show that compassion. Jesus himself had to pray for Peter. He says, Satan wants to sift you, but I am praying for you. And that enables him to show compassion to Peter, although he denies him thrice. మరి తీర్పు తీర్చే పని దేవుడిదండి, మనది కాదు కదా. మరి కనికరించే పని మనది. మనం కనికరిస్తూ ఉండాలి, తీర్పు తీర్చే పని దేవుడికి అప్పచెప్పాలి. మరి ఈ విధంగా ఉంటున్నప్పుడు మనం ఎలాగ కనికరం కలిగి ఉండగలం? ముఖ్యంగా మనల్ని హింసించే వాళ్ళ విషయంలో ఎలాగ కనికరం కలిగి ఉండగలమంటే, ద్రోహం చేసే వాళ్ళ విషయం అవ్వచ్చు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళ విషయం అవ్వచ్చు. యేసు ప్రభు వారి ఉదాహరణ పేతురు విషయంలో చూసినట్లయితే, పేతురు కోసం ప్రార్థించాడు. మనం కూడా ఎవరి మీద అయితే మనం కనికరం చూపాలో వాళ్ళ కోసము మనం ప్రార్థించే వారంగా ఉండాలి. పేతురుతో అంటాడు, సాతాను నిన్ను మరి చాటులో వేసి చెరిగినట్లుగా చెరగాలని చూస్తా ఉన్నాడు, నేను ప్రార్థించాను నీ కోసం, నువ్వు తప్పించబడాలి అని. అలాగా మరి కనికరం చూపాలంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. We also know from King David that David shows compassion to Shimei in 2 Samuel chapter 16 verses 5 to 13. There is a story
that, Shimei is actually a descendant of Saul and he hates David. When Absalom rebels against David, Shimei throws stones at David, and while he is walking, although there were soldiers around David, Shimei dares to come and throw stones at King David. మరి ఆ దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు కూడా కనికరము చూపిన వ్యక్తిగా మనం గమనించగలం. ఉదాహరణకి 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో ఒక సన్నివేశం రాయబడి ఉంటుంది. షిమి అనే ఒక వ్యక్తి చాలా దూషిస్తూ రాళ్ళు వేస్తాడు దావీదు మీద. మరి అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తనని అబ్షాలోము నుంచి పారిపోతా ఉన్నప్పుడు తన చుట్టూ నిజానికి బలవంతులైన సైనికులు ఉంటారు దావీదు చుట్టూ. అయినప్పటికీ ధైర్యం చేసి ఈ షిమి అనే వ్యక్తి దావీదుని దూషిస్తూ రాళ్ళు వేస్తూ ఉంటాడు, భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ దావీదు షిమి ఎడల కనికరం చూపిస్తాడు. One of the soldiers of David wants to kill Shimei immediately, but David stops him and shows compassion and spares Shimei 2 times. In 2 Samuel 16 and also in 2 Samuel 19, when Shimei comes and apologizes, the soldiers wanted to kill him. David tells them it's not for us to make the judgment, it's for God. This story is important because David showed that compassion. We have a descendant of Shimei who is Mordecai, who will become the hero of the story of Esther, and he saves all the Jews. When you show compassion on an enemy, God will work with that enemy and use him for his good. మరి సహోదరులారా, ఒక విషయం మనం గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ షిమి అనే వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ షిమి యొక్క సంతానంలో నుంచి వచ్చిన వాడే మొర్దెకై. ఆ యొక్క మొర్దెకయే ఎస్తేరు గ్రంథంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ యొక్క వ్యక్తి వల్ల నిజానికి యూదులు ఒక రకంగా ఆ యొక్క కథ అంతటిని మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ రక్షించబడతారు. మరి దావీదు చూపిన కనికరానికి ఎంత పర్యవసానాలు, బహు సుదీర్ఘమైన ఫలితాలు ఉన్నాయి మనం గమనించవచ్చు. 2 సార్లు దావీదు షిమీని కనికరిస్తాడు. మొట్టమొదటిగా 2వ సమూయేలు 16వ అధ్యాయం, రెండవదిగా 19వ అధ్యాయం. ఈ 2 సార్లు కూడా దావీదు దగ్గర ఉన్న సైనికులు ఆ షిమి దావీదు ఎడల చేసిన పనిని బట్టి షిమీని చంపేయాలని అడుగుతారు రాజుని. నువ్వు మాకు పర్మిషన్ ఇస్తే మేము చంపేస్తామని అడుగుతారు సైనికులు దావీదుని. కానీ దావీదు కనికరించి క్షమిస్తాడు, కనికరం చూపిస్తాడు షిమి ఎడల. ఆ కనికరం చూపించడం వల్ల ఆ షిమి యొక్క వంశంలో నుంచే మొర్దెకై వచ్చాడని మనం గమనించవచ్చు. This is a message which is very important for us, because most of the times as Christians, when somebody walks away from God, from our family, we hate them. Like, you both are parents following God, and you have a daughter or a son who is walking away, and you start hating them. That's not the right thing to do. It's important that you show compassion and ask God to work through them. Maybe you have some grandchildren coming up who will come to Christ and be mighty warriors in the kingdom of God. You might have a brother whom you don't like, but if you start praying for that brother, he will come to God, or his children will come to God. God will use them mightily. Here, because Shimei is spared, God built something amazing with his children. So we never know how God works beyond the time that we see. We need to let God be God, and we continue to do what he asks us to do, which is to pray for those who are immoral or who are not doing the right thing now. ఒక్కొక్కసారి మన జీవితకాలం వరకే మనము చూసుకోకుండా దేవుని మీద నమ్మకం ఉంచి మనం కనికరం చూపించినప్పుడు, మనము లేని సమయాల్లో మనం ఈ బ్రతుకులో చూపించిన కనికరం యొక్క ఫలితాలు మనము గమనించవచ్చు, లేకపోతే ఊహించుకోవచ్చు. ఉదాహరణకి షిమి జీవితంలో మనం చూసినట్లు ఒక్కొక్కసారి కుటుంబ వ్యవస్థలో మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు అయిన మనము మన పిల్లల్లో ఎవరైనా తిరుగుబాటు చేసి దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, దేవునికే దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని మనం ప్రేమించలేం, ద్వేషిస్తాం.
కానీ మనం ప్రేమించినప్పుడు, మనం వాడి ఎడల కనికరం కానీ కలిగి ఉన్నప్పుడు, ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళ ద్వారా కలిగే సంతానం దేవుని రాజ్యంలో బలవంతులుగా దేవుడు వాడుకోవచ్చు. మరి ఈ విధంగా మనము మన జీవిత కాలం మాత్రమే మనం చూడగలిగిన సమయాల వరకు మాత్రమే కాకుండా, మనము లేని సమయాలు ఒకటి ఉంటుంది ఈ లోకంలో. ఆ సమయాల్లో కూడా మన కనికరానికి ఆ ఫలితాలు ఆ యొక్క కాలాలకు కూడా వ్యాపించి ఉంటాయి గనుక, మన యొక్క జీవితంలో మనం ప్రేమించలేని వారి కొరకు, మనకి ద్రోహం చేసిన వాళ్ళ కొరకు, లేకపోతే మన కుటుంబ సభ్యులు, మనకు వ్యతిరేకంగా ఉన్న మన కుటుంబ సభ్యులు కొరకు మనం కనికరం చూపించవలసిన వారమై ఉన్నాము. So far we have seen that, we should take a moral stand, and to take a moral stand, it's very important for us to show that love and compassion, which can be done only by praying for those who are unrighteous around us. So these are the 2 points. I want to close with the last point, that God's instructions are very simple and we need to obey. మరి ఇంతవరకు 2 పాయింట్స్ చూసాము. నైతిక విలువల విషయంలో మనం రాజీ పడకుండా ప్రభువు కొరకు నిలబడాలని, ఆ విధంగా ఉండాలంటే రెండో పాయింట్ ఏం చూసామంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, లేదా ప్రార్థన మరియు కనికరం కలిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాము. మరి నైతిక విలువల విషయంలో రాజీ పడకుండా నిలబడగలగాలి అంటే మనము ప్రార్థించే వారంగా, కనికరం కలిగిన వాళ్ళంగా ఉండాలని ఈ 2 పాయింట్స్ చూసాము. 3వ పాయింట్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు, లేకపోతే ఆయన మనకి ఏమైతే చేయాలని మనకి చెప్తా ఉన్నారో అవి చాలా సామాన్యమైన విషయాలు, సులభతరమైనవిగా ఉంటాయి అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇది 3వ పాయింట్. Let's read Haggai chapter 1 verse 7. Haggai హగ్గై chapter 1 verse 7. హగ్గై గ్రంథం 1:7 వచనం చదువుదామండి. దయచేసి చదువుతారమ్మా. హగ్గై 1 నా వాయిస్ వినిపిస్తుందమ్మా, చదవండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. కంటిన్యూ చేయమండి. 8 కూడా చదవండి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనుపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Thank you. So what he is saying is, in the book of Haggai, the theme is about rebuilding the temple. God has a very simple instruction. He is telling them, go up the mountain, bring the wood, build the temple. ఇక్కడ హగ్గై గ్రంథంలో ముఖ్యమైన అంశము ఏంటంటే ఆ యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మించటం. మరి దాని గురించి ఒక చాలా సింపుల్ గా ఉండే ఒక విషయాన్ని, చాలా సులభతరమైన విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేమి కష్టతరమైంది కాదు. దేవుడు చెప్తా ఉంది వాళ్ళకి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని కట్టించండి అని చెప్తున్నాడు. అది చాలా సింపుల్ గా చెప్తా ఉన్నాడు. సింపుల్ విషయం అది. It is not a very tough thing, like, study hard, master physics, do a PhD, or become an astronaut. No, he's just saying, go up the mountain, bring the wood, and build the temple. It is something like, pick up your guitar, practice a bit, join the worship team, or open your home, call some people, cook some food, start a small group. The instructions from God are so simple, and it is something that you can do. It's not something complicated. God always gives instructions. That's something you can easily do. మరి ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు పర్వతం ఎక్కి మ్రాను తీసుకుని వచ్చి మందిరాన్ని కట్టించడం, ఈ యొక్క ఆజ్ఞ లేకపోతే దేవుడు చెప్తున్న ఈ మాటలు అవేమి చాలా భయంకరమైన కష్టమైన విషయాలు కాదండి. ఏదో మరి అంతరిక్ష వ్యోమగామి అవ్వటానికి నువ్వు అంతరిక్షాన్ని అంతటినీ చదవాలి, లేకపోతే ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఒక PhD చేయాలి, లేకపోతే ఇది చేయాలి అది చేయాలన్నంత భయంకరమైన కష్టతరమైన విషయం కాదండి. చాలా సింపుల్గా మనం సులభతరంగా చేయగలిగిన విషయాలు దేవుడు మనకు చెప్తా ఉంటాడు. ఉదాహరణకు ఒక్కోసారి నీ గిటార్ తీసుకొని నువ్వు దాన్ని చక్కగా పాటలు వాయిస్తూ క్వైర్లో లేకపోతే ఆ యొక్క పాటల టీంలో జాయిన్ అవ్వు, ప్రాక్టీస్ చేయి, మ్యూజిక్ని ప్రాక్టీస్ చేసి మరి ఆ యొక్క ఆరాధించే ఆ టీంలో జాయిన్ అవ్వు అని చెప్పటం, అది ఎంత ఈజీగా చేయగలిగిన ఒక విషయం అండి. అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి నీ యొక్క గృహాన్ని ఒక ఓపెన్ హోమ్గా ఉంచు.
ఆ, కొంతమందిని ఆహ్వానించు, బైబిల్ స్టడీ కోసం ఆహ్వానించు, చిన్నది ఏదైనా వాళ్ళకి స్నాక్స్ తినడానికి ఏదైనా తయారు చేయి. ఇలాగా చేయగలిగిన విషయాలు ఇవి చాలా దీర్ఘకాలిక ఫలితాలు చూపించే విషయాలు. చాలా చిన్న విషయాలు దేవుడు మనకు చెప్తాడు. And we get distracted from those small instructions. Sometimes God will tell you, make a phone call, talk to this person, and pray with them. It's a simple thing, but we get distracted and get sidetracked by small things. It is not the big challenges that stop us from doing God's work, but the small distractions. And in the book of Haggai, we see that for 16 years the foundation was laying, and for 16 years they were distracted, doing their own things, keeping themselves busy, building their own houses, and they did not follow this simple instruction of go up the mountain, bring the wood, build the temple. మరి ఈ యొక్క హగ్గై ఆ, గ్రంథము యొక్క మాటలు, ప్రవచనాలు అందుకున్న ఆ యొక్క ఇశ్రాయేలీలు, మరి దేవుడు వాళ్ళకి చాలా స్వల్పమైన విషయం చేయమన్నాడు. ఏంటంటే పర్వతం ఎక్కమన్నాడు, మ్రాను తీసుకురమ్మన్నాడు, ఈ మందిరాన్ని కట్టించమన్నాడు. అది చాలా చిన్న విషయం. మరి వాళ్ళు ఈ యొక్క చిన్న విషయాన్ని దేవుడి కొరకు చేయటానికి వాళ్ళు మరులు కొల్పబడిన విషయాలు గమనించినట్లయితే, ఇది చేయకుండా వాళ్ళని ఏమి ఆటంకం పరిచిందంటే వాళ్ళ సొంత విషయాలు చూసుకుంటా ఉన్నారు. అవి కూడా చిన్నయే. మన జీవితంలో దేవుడు చేయమంటున్నది మనం చేయకుండా ఉండటానికి పెద్ద పెద్ద ఏమి అడ్డు రావండి, చిన్న చిన్నవి అడ్డు వస్తాయి. వాళ్ళు 16 సంవత్సరాలు అయింది ఆ మందిరం యొక్క పునాదులు వేసి, కానీ వాళ్ళ సొంత విషయాలు వాళ్ళని మరులు కొల్పేటట్టుగా చేసి, మరి ఈ యొక్క మ్రాను తెచ్చి, పర్వతంలోకి మ్రాను తెచ్చి మీరు మందిరం కట్టే విషయంలో వాళ్ళు సొంత పనులు వాళ్ళని మరులు కల్పుని వాళ్ళని. So I just posted 2 other chapters that you can read later, 2 Samuel 7 and 1 Chronicles 17. In that, we read the contrast between the King David and the people in Haggai. King David is sitting in his palace, and he says, see, my palace is made with the cedar wood. I'm sitting here, but the Ark of the Covenant is in the tent. I want to build temple to God. He looks at the Ark of the Covenant. He says, the God needs a temple. He cannot leave Ark of Covenant there, and I sit in the cedar palace. Being a shepherd, he becomes a king, and his heart is to do something for God. And God responds to him and gives him a beautiful covenant. Just because you thought about building a temple for me, let me make you, the Christ who rules as a king for eternity will be your descendant. God is giving him a blessing that stands in eternity because he thought about that small thing about the Ark of. He wanted to build a temple. Immediately, God blesses him with such an amazing gift, saying, Christ belongs to the house of David because of your heart. Brother, you're on mute. ఐఎమ్ సారీ బ్రదర్. ఈ ముగింపులో 2 వాక్య భాగాలు మేము అందించుతున్నాను. మొదటి భాగము 2 సమూయేలు 7వ అధ్యాయము, అలాగే మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం. ఈ యొక్క వాక్య భాగాల్లో దావీదు జీవితాన్ని మనం గమనించవచ్చు. దావీదు దేవుని ఆలయం విషయంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. మరి దావీదుకి అలాగే ఈ హగ్గై సమకాలికులకి, ఆ యూదులకి లేకపోతే ఇశ్రాయేలీలకి పోల్చినట్లయితే, దావీదు తన గృహాన్ని, ఆ గృహంలో ఉంటూ, తన గృహం అయితే కేదారు ఆ యొక్క చెక్కతోటి ఆ యొక్క మంచి శ్రేష్టమైన గృహం కలిగి ఉన్నాను నేను, దేవుని మందస్సం చూస్తే గుడారంలో ఉంది అని చాలా బాధపడతాడు. బాధపడి దేవుడికి ఒక ఇల్లు కట్టించాలనుకుంటాడు, మందిరాన్ని కట్టించాలని రాత్రింబగళ్ళు దానికోసం పరితపిస్తాడు, ఆశపడతాడు, ఆ పనికి పూనుకుంటాడు. మరి ఆ చిన్న ఆలోచన అతనికి ఎంత పెద్ద నిబంధనతో కూడిన ఆశీర్వాదం దయచేసిందంటే, మరి నా ఇంటిని కట్టడానికి నువ్వు చూస్తా ఉన్నావు కదా దావీదు అని దేవుడు తనకి ఎలాంటి ఆశీర్వాదించాడంటే, నీ యొక్క వంశములో నుంచి తరతరాలు నిలిచి ఉండే యేసుక్రీస్తుని నేను నీకు, నీ వంశావళిలోనే నేను జన్మించేటట్టు చేస్తాను అని ఒక నిబంధన దావీదుతో చేశాడు. మరి తన ఇంట్లో కూర్చొని దేవుని గురించి ఒక చిన్న తలంపు, దేవునికి ఇల్లు కట్టాలి, మందిరం కట్టాలి, ఆ మందస్సము
గుడారంలో ఉంది అని బాధపడుతూ పరితపించి దేవుని మందిరం కట్టాలని పూనుకున్న ఆ దావీదుకి మరి శాశ్వత కాలం నిలిచి ఉండే ఒక ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. ఇది మనం మంచి ఒక మనం నేర్చుకోగలిగిన పాఠంగా మనం ఈరోజు నేర్చుకోవచ్చు. So we'll just close with this, that we are called to have a heart like King David, which is who was a man after God's own heart. We are called to have a heart like God. And when we have that, we can easily pick up on the simple instructions of God and show that love and compassion, irrespective of who the person is around. And we always will have peace in doing the right thing and have that courage to do the right thing, even though we are the only ones doing that right thing around us. So we are called to take that moral stand, show love and compassion, and have that heart like King David. Thank you all. మరి ఈ విధంగా మరి దావీదు యొక్క హృదయాన్ని, అలాంటి దావీదు మనస్తత్వాన్ని మనం కూడా అనుకరిద్దాం. దావీదు గురించి దేవుని హృదయానుసారుడు అని చెప్పబడింది కదా, అలాంటి హృదయం మనం కలిగి ఉందాం. ఎప్పుడైతే మరి దావీదు దేవుని మీద తన హృదయం పెట్టుకొని దేవుని మీద ఆశపడి ఉన్నాడో, తను చిన్న విషయాలు దేవుని కొరకు చేయగలిగాడు. దేవుడు చెప్పే స్వల్పమైన ఆ యొక్క ఆజ్ఞలు చేయగలిగాడు. మందిరం విషయంలో అవ్వచ్చు, మరి దావీదు హృదయాన్ని మనం చూసినట్లయితే అవి చిన్న విషయాలు కూడా దేవుని కొరకు లోబడి చేసేటట్లుగా చేసినాయి. తద్వారా మరి కనికరము, ప్రేమ కలిగి ఉండేటట్టు, తద్వారా మరి నైతిక విషయాల్లో, నీతి విషయంలో మనం నిలబడేటట్టు ఈ యొక్క 3 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి నా మాటలతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, we want to thank you, Brother Tarun Kumar. Over to Sister Jansi Gudupati garu, please. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మరి హగ్గై గ్రంథం ద్వారా చాలా చక్కని విషయాలు. పాపం అంటుకుంటదని పరిశుద్ధత అంటుకోదు. మరి దానియేలు, యోసేపు ఎలా స్టాండ్ తీసుకున్నారో మనం కూడా అలా స్టాండ్ తీసుకోవాలని, నైతిక విలువల విషయంలో రాజీ పడకుండా వ్యక్తిగత పరిశుద్ధత అలవర్చుకోవాలని, కనికరించేవారిగా ఉండాలి. కనికరం రావాలంటే ముందు మనలో ప్రార్థన ఉండాలని, మరి దేవుని ఆజ్ఞలు మనం పాటించడానికి సులభంగానే ఉంటాయని, మరి దావీదు లాంటి హృదయం మనం కలిగి ఉండాలని చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. మరి దయచేసి గమనించండి, తరుణ్ గారు చెప్పిన వాక్యాలు ఇంకా మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. చాలా డీప్ గా చెప్తారు సబ్జెక్టు. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే వారి ఫోటోతో సహా మీకు అందుబాటులో ఉంటాయండి. చాలా చెప్పారు, అవన్నీ మీరు వినియోగించుకోవచ్చు, వినొచ్చండి. దయచేసి మన మధ్యలో ఉన్న బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. మరి ముఖ్యంగా ఈరోజు బాబీ అన్న బర్త్డే అండి, అంకిత బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే అన్న. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వారిని జ్ఞాపకం చేసుకుంటూ అంకిత బర్త్డే కూడా అండి, అన్న వాళ్ళ సెకండ్ డాటర్ బర్త్డే. వారి గురించి కూడా ప్రేయర్ చేయాల్సిందిగా జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. మా జీవితంలో ప్రతి క్షణం ప్రభా నీ దానమయ్యా. ప్రభా సంవత్సరం దయ్య కిరీటాన్ని దోసులు ప్రభా రత్నాకర్ గారికి అంకితకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా సంవత్సరములు జరుగుచుండగా ప్రభా కార్యములు నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, మాకు తెలిసిన అవసరాలు, నీకు తెలిసిన ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో బిడ్డలను ప్రభు దీవించండి. క్షేమకరమైన దీవెనకరమైన ప్రభా ఆయుష్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ దాసుని ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభు నీ దాసుని చాలా ఆశ ఉంది రీసెర్చ్ మీద, వాటి మీద ప్రభా. ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడివి. అదేవిధంగా ప్రభా అంకితాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, బిడ్డను బిడ్డ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ దినాన్ని ప్రభా తరుణ్ గారి ద్వారా ప్రభా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ప్రభా అయ్యా యోనా ప్రభా తన యొక్క ప్రజల పట్ల తండ్రి ప్రభా ద్వేషంతో కోపంతో ఉన్నప్పుడు తండ్రి ప్రభా వారైతే ప్రభా యోనా పట్ల తండ్రి బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి ప్రభా ప్రవర్తించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ప్రభా నీ సేవకుడు చెప్పినట్టుగా ప్రభా దేవుని నమ్ముకోపోయినా ప్రభా మంచితనం, అదేవిధంగా ప్రభా సాయం చేసే గుణం అనేది హృదయంలో ఉంటుందని ప్రభా తెలియజేస్తాను తండ్రి. అదేవిధంగా దావీదు వలె ప్రభా మందిరం పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడో, మందిరం పట్ల ఏ విధంగా భక్తి కలిగి ఉన్నాడో ప్రభా అట్టి భక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యాన్ని ప్రభా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రభా
ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోండి, కుటుంబాన్ని దీవించండి. ప్రతిరోజు ప్రభ నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్రభ తండ్రి ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీ దాసు బాబు రత్నాకర్ గారిని, అదేవిధంగా తండ్రి భార్యను బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. ప్రత్యేకంగా ప్రభ ఈ నూతన జన్మదినోత్సవంలో ప్రభ ప్రత్యేకంగా దీవించమని, సహాయం చేయమని, సంస్థను కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దీనికి సహకరించిన దేవతను ప్రభ అయ్యా తండ్రి స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ ని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ ని టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్న ప్రభా తేజ ఫండిస్ గారిని దీవించండి ప్రభా. కోంటి వారిని దీవించండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రాలో ప్రభా సహాయం దయచేయండి. అదేవిధంగా దేవతని ప్రభా ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్ రాశారు, ఎదురు చూస్తున్నారు, సహాయం దయచేయండి. May 4th ప్రభా తండ్రి నీట్ ఎగ్జామ్స్ ఉంది ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. వారి ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని, మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం మాకు కావాల్సిన ఆహారం ఇచ్చేము. మాడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధనలేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, మన ప్రత్యేకంగా ఈ రోజు నూతన జన్మదినంలో ప్రవేశించిన బాబీ రత్నాకర్ గారికి, అదే అంకితకు, వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలము తోటి నటించిన ఆమేన్. Shall we sing happy birthday song, everybody? Babi Ratnakar gariki happy birthday. One small question to Tarun garu. Can I ask? Sure. Em ledu. Why Jesus could pray for Peter rather than pray for Iscariot Judah? Both are disciples. Sorry, why he prayed for Peter rather than? The last 12th one among 12 disciples who betrayed Jesus, Iscariot Judas. Judas Iscariot. Yeah, that's a very interesting question. In fact, there's a lot of study around that. In Judas Iscariot, there is a predestination that happens, and also there is a free will. And I believe that if Judas Iscariot, instead of hanging himself, comes back to Jesus and seeks forgiveness, he would have been forgiven. It's, how you act is how you respond that is important. Peter could receive that forgiveness, but Judas took a call to end his life. We need to be cautious about how we act. Prodigal son had that thought of going back to the father. That is very important, to come back to yourself and go back to the father. That is very important, and I think that would bring in a lot of difference, and that's what I think Judas missed. But there's a lot of good, interesting study as well about the predestination of Judas as well. Yes. Judas But is the only person who is we not never from heard that he Galilee. prayed for Judas. It's not written that he prayed for Judas Iscariot. Yes, it's connected with some kind of a predestination, and Judas is the only one who is not from Galilee. He's an outsider, came in as an accountant. If we study the character of Judas Iscariot, we learn a lot of things. And Yeah. I also wanted to know much about these two things. I also heard different opinions about these two these things. Okay, thank you, Tarun garu. Definitely I got, yes, predestination. He himself wanted to judge himself rather than beg and fall at the feet of Jesus. Okay, thank you. thank you. ఓకే అండి, క్లోజ్ చేసుకుందామా? నేనే ఎండ్ చేయాలి, హోస్ట్ నేనే కాబట్టి.
ఐ క్లోజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Many returns of the day. Happy returns of the day. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Bobby Garu. Happy birthday to you. May God bless you. Dear. May God bless you, dear. May God bless you, dear Bobby Garu. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Happy long life to Greetings to you. Many greetings to Many you. greetings to you. Many greetings to you, dear Ashrita. Many greetings to you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ Happy మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. May God bless you, brother. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంకిత Happy birthday, brother. థ్యాంక్ యూ సిస్టర్. అంకిత కోసం ప్రార్థన చేయటం మర్చిపోకండి. అంకిత తన పేరు. ఈరోజు తన బర్త్డే కూడా. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. విల్ మీట్ టుమారో మార్నింగ్ అగైన్. థ్యాంక్ యూ. Happy birthday, Tali. God bless you. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. Ankita, happy birthday. Many returns of the day. థ్యాంక్ యూ. God bless you. థ్యాంక్ యూ సిస్టర్. Happy నేను birthday. థ్యాంక్ యూ Brother. సిస్టర్ కిరుబా. థ్యాంక్ యూ సిస్టర్. నేను ఎండ్ చేస్తానండి. మరి ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ.